సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం లేట్ చేయకుండా రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్, టొమాటో, క్యాప్సికమ్ అండ్ అలాగే పొటాటోని ఉడకపెట్టుకొని 2 హాఫ్స్గా నేను కట్ చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి తురుము పట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయ్యే వరకు వెయిట్ చేయండి. తరువాత ఫస్ట్ మనము ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తూ ఉండాలి. ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టొచ్చు. ఒకవేళ కావాలనుకుంటే లో ఫ్లేమ్లో అయినా పెట్టుకోవచ్చు. ఫాస్ట్గా అవ్వాలనుకున్న వాళ్ళు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. ఇవి మిక్స్ చేస్తూనే ఉండాలి గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే అంతవరకు. ఇవి బాగా ఫ్రై అయిన తరువాత ఇప్పుడు ఆ తురుముని యాడ్ చేసుకోవాలి. ఇందాక వెల్లుల్లిపాయని తురుముగా చేసుకోవాలని చెప్పా కదా, ఇప్పుడు దాన్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ ప్రాసెస్లో మిక్సింగ్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఇందాక చిన్న చిన్న పీసెస్గా చాప్ చేసుకున్న టొమాటోని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి. నేనైతే ఇందాకటి నుంచి లో ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు ఈ మిక్సింగ్ ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు మనము దానిపైన మూత పెట్టాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి టైం అనేది ఉంటుంది. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూడాలి. ఇవి బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ నాకైతే బాగా ఉడికింది. టొమాటోస్ అనేది జ్యూస్ ఎక్కువ వస్తే అర్థమైపోతుంది. తరువాత క్యాప్సికమ్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి వెయిట్ చేయాలి. మనము మూత తీసి చూసినప్పుడు ఒక్కసారి క్యాప్సికమ్ని మనము ఇలా చేత్తో పట్టుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మెత్తగా ఉడికేంత వరకు మనము స్టవ్ మీద పెట్టి మూత పెట్టి ఉంచాలి. మూత తీసి అలా వదిలేయకూడదు. ఇప్పుడు మనము ఒకసారి మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒకసారి మీరు క్యాప్సికమ్ని అలా పట్టుకొని చూస్తే అర్థమవుతుంది.
నాకైతే ఇక్కడ ఇంకా ఉడకలేదు, అందుకని చెప్పేసి మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ ఆగి మళ్ళీ ఓపెన్ చేసి చూశాను. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేశాను. ఒకవేళ ఉడికిన తరువాత కూడా కేవలం 1 నిమిషం వరకు మూత పెట్టి ఉంచాలి. ఉడికిన తరువాత కూడా సో 1 మినిట్ తరువాత మనం తీసుకున్న పొటాటోస్ని బాగా మన హ్యాండ్తోనే స్మాష్ చేసుకోవాలి. మీకు కావాలంటే ఏదైనా గంటతో కానీ దేనితోనే స్మాష్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హ్యాండ్తోనే చేస్తున్నాను. ఇప్పుడు మనము ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా బఠానీ, ఉడకపెట్టుకున్న బఠానీ అనేది ఈ యొక్క ప్యాన్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మనము ఇందాక స్మాష్ చేసుకున్న పొటాటోని యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేయండి. ఈ టైంలో మాత్రం అస్సలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ మొత్తం జరగాలి. అండ్ ఇక్కడి నుంచి ఎండింగ్ వరకు మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి. అండ్ ఇంకా లాస్ట్ స్టెప్ ఇది. ఇప్పుడు కారంని యాడ్ చేసుకోవాలి. మీకు టేస్ట్కి సరిపోయేంత యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టే ఈ ఉప్పు కారం డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్లోగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పావు బాజీ మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ని యాడ్ చేసిన తరువాత బాగా మిక్స్ చేయాలి. సో బాగా మిక్స్ చేస్తూ ఉండాలి.
చూసారు కదా, ఒక 10 మినిట్స్ అంటే మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఉంటుంది. ఇలా బాగా ఉడికిన తరువాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. ఒకవేళ మీకు గనక సాల్ట్ కానీ కారం కానీ తగ్గినట్టుంటే యాడ్ చేసుకోండి. ఈ ప్రాసెస్లోనే మీరు యాడ్ చేసుకోవాలి. నాకైతే ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి మరొకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. అలాగే ఒక టేబుల్ స్పూన్ చీజ్ని కూడా యాడ్ చేసుకోవాలి. తరువాత లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మన బాజీ అనేది ప్రిపేర్ అయిపోయింది. స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం పావుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వీటిని పీసెస్గా మనము కట్ చేసుకోవాలి. సో ముందైతే ఈక్వల్గా కట్ చేసుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీలో క్యాప్సికమ్ అనేది ఆప్షనల్ ఫ్రెండ్స్. క్యాప్సికమ్ వేసుకోవడం వల్ల విటమిన్స్ ఉంటాయని చెప్పేసి నేను యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయొచ్చు. క్యాప్సికమ్ అనేది విటమిన్ సి ఉంటుంది కాబట్టి నేను యాడ్ చేసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పావుని కూడా ఈక్వల్గా కట్ చేసుకుంటున్నాను. మీకు చిన్న పీసెస్గా కావాలంటే చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు నేను కట్ చేసేదాన్నే ఆ లెంతీగా ఉన్నదాన్ని హాఫ్ చేసుకొని ఇస్తారు బయట. నేను మాత్రం చిన్న చిన్న పీసెస్, అంటే మరీ అంత చిన్నవి కాదు, మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు మనము 1 or 2 టేబుల్ స్పూన్స్ బటర్ని వేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా చూస్తారు కదా, ఇలా గరిటెతో ఇలా మొత్తం ప్యాన్కి అంతా అంటేలా చేయాలి. మొత్తం బటర్ కరిగేంత వరకు వెయిట్ చేయాలి. బటర్ని ప్యాన్ చుట్టూరు బాగా అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు మొత్తం కరిగిపోయిన తరువాత బటర్ అంతా ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేయాలి. ఇప్పుడు పావ్ బాజీ మసాలాని 1 టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి. ఇందాక మనం బటర్ని ఎలా అయితే ప్యాన్ మొత్తం అప్లై చేసామో ఇప్పుడు కూడా ఈ మిక్చర్ మొత్తం ప్యాన్ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పీసెస్ని దాని మీద వేయాలి. ఇప్పుడు ఇలా హ్యాండ్తోనే ఆ మిక్చర్ మొత్తం ఈ యొక్క పావుకి అప్లై చేస్తూ ఉండాలి. స్లోగా చేయండి ఫ్రెండ్స్, కొంచెం కాలుతూ ఉంటుంది. ఇలా అన్ని బ్రెడ్ స్లైసెస్ అనేవి బాగా ఆ మిక్చర్తో అప్లై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, పాన్ మొత్తం ఆ యొక్క బటర్ అండ్ అలాగే మనం యాడ్ చేసుకున్న కారం, పావ్ బాజీ మసాలా మొత్తం కంప్లీట్గా ఈ బ్రెడ్ స్లైసెస్కి అంటే మొత్తం అంటించాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి బాగా మిక్స్ చేయాలి. సో ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న పావ్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని కూడా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మన పావ్ బాజీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మనం దీంట్లో లెమన్తో పాటు ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సపరేట్గా. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ ఐటమ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.